తలుపు కూడా తెరవబడలేదు. తెరవబడని కారణము చేత ఒక పశువుల పాకలో, ఒక పశువుల తొట్టెలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడం, పరుండి పెట్టడం జరిగింది. మరి ఈ రోజు మనం చూసినప్పుడు పరిస్థితి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఆనాడు బెత్లెహేముపురము బంధువుల చేత ప్రజల సంఖ్య రాయించుకోవడానికి సీజర్ ఆగస్టు మరి శాసనము జారీ చేసినందున ప్రజలందరూ కోకల్లలుగా బెత్లెహేముకు వచ్చిన పరిస్థితి. వ్యాపారవేత్తలు, బంధుమిత్రులు అందరూ బెత్లెహేముపురానికి వచ్చారు. అటువంటి గొప్ప సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్థలము లేనందున, ఆయనకి అనుమతి లేనందున ఆయన పశువుల పాకలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. మన వ్యాపారాల్లో పడిపోయి, మన ఉద్యోగాల్లో పడిపోయి, మన వ్యక్తిగత స్వలాభాలకు మనము లొంగిపోయి, లోనైపోయి, మన చదువుల్లో పడిపోయి, మన సొంత కోరికలతో, మన సొంత ఆలోచనలతో, మన సొంత ఉద్దేశాలతో జీవితాన్ని కాలక్షేపం చేసేస్తా ఉన్నాం, జీవితాన్ని గడిపేస్తా ఉన్నాం. దైవ చింతన అనేది మనుషునికి లేదు ప్రియులారా. దైవ చింతన అనేది మనుషులకు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ యొక్క పరమార్థం మనం అర్థం చేసుకుంటే ఆయన మన హృదయంలోనికి స్వీకరించకుండా, ఆహ్వానించకుండా ఉండలేం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తడుతా ఉన్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తెరుస్తాడో ఆయన దగ్గర నేను వచ్చి ఆయనతో కలిసి భోజనం చేస్తాను, ఆయనతో పాటు సహజీవనం చేస్తాను, సహవాసం చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన హృదయం అనే తలుపు ఆయనకి తెరవాలి. బెత్లెహేముపురములో సత్రములో స్థలము లేనందున ఆయనకు పశువుల తొట్టెలో పరుండ పెట్టినట్టుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో మన వ్యాపారం మనకు అడ్డొస్తుందా? మన వ్యవసాయం మనకు అడ్డొస్తుందా? మన కులం మనకు అడ్డొస్తుందా? మన జాతి మనకు అడ్డొస్తుందా? మన చదువు మనకు అడ్డొస్తుందా? మన ఉద్యోగం మనకు అడ్డొస్తుందా? ఏది అడ్డొస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వీకరించకుండా ఉండడానికి గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనము తలుపులు తెరిస్తే, మన హృదయాల్లో చోటిస్తే ఆయన మనతో పాటు సహజీవనం చేస్తాడు, మనతో పాటు సహవాసం చేస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ వార్త, ఆ సంతోషకరమైన శుభవార్త మొట్టమొదటిగా ఎవరికి తెలియజేయబడింది? గొల్లలకు. హల్లెలూయా, గొల్లలకు, గొర్రెలు కాచుకుంటున్న ఆ మందల కాపురులకు తెలియజేయబడింది. ఎక్కడో ఊరికి బయట మందలు కాయిచున్న ఆ గొర్రెల కాపురులకు గాబ్రియేలు దూత వచ్చి ప్రత్యక్షమై వారికి సంతోషకరమైన శుభవర్తమానాన్ని తెలియజేసింది. ఆ రోజుల్లో శాస్త్రులు లేరా? ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పంచగ్రంథాలు, మరి ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు పెంటేటుకు ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని పఠించిన వారు లేరా? పరిచయులు ఉన్నారు. వారికి ధర్మశాస్త్రము తెలుసు, వాళ్ళకి ప్రవచనాలు తెలుసు, వాళ్ళకి దేవుని జ్ఞానము తెలుసు, క్రీస్తు రాక కొరకైన ఆ వర్తమానము వారికి తెలుసు, ప్రవచనం తెలుసు. అయినప్పటికీ వారు క్రీస్తు జన్మ వార్తను వారి దగ్గరికి చేర్చుకోలేకపోయారు, వారి దగ్గరికి రాలేదు. మరి సద్దుకైలు లేరా? సద్దుకైలు ఉన్నారు. ఆ రోజుల్లో సంపన్నులు ఎవరైనా ఉన్నారా అంటే సద్దుకైలే. ఆస్తులు అంతస్తులు గడించిన వారు సద్దుకైలు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు సద్దుకైలు. వారి దగ్గరికి వెళ్ళాడా గాబ్రియేలు దూత? వెళ్ళలేదు. ఎందుకు? పనికిరానటువంటి అమాయక ప్రజలైన గొర్రెల కాపరుల దగ్గరకు, గొల్లల దగ్గరకు వెళ్ళి సత్య సువార్తను అందించాడు. హల్లెలూయా. ఈ రోజు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నాం మనము, ఎక్కడో భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నాం మనము. దేవుని సువార్తను పొందుకున్నాం, దేవుని స్వీకరించామంటే అది ఎంతో ధన్యకరం ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు సువార్త మన వరకు వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించుకున్నాం. ఆయనను మన హృదయంలో చోటిచ్చామంటే మనం ఎంతో ధన్యకరం, మనం ఎంతో ధన్యులము. ఒక్కవేళ ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇదే సమయం ఆయనను అంగీకరించు, ఆయనను తెలుసుకో, ఆయన హృదయంలో విశ్వసించు. దేవుడు నీ వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తాడు. గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి అట్టి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేసి తన కృపలో భద్రపరిచి ముందుకు నడిపించి వర్ధిలింపజేయునుగాక. మరి సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ